హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కస్టర్డ్ లేకుండా హెల్తీగా ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. నేనైతే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకున్నాను. సో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు ముక్కలుగా కట్ చేసుకున్న స్ట్రాబెర్రీ, హాఫ్ కప్ వరకు ముక్కలుగా కట్ చేసుకున్న అంజీర్, అందులోనే హాఫ్ కప్ వరకు పొమగ్రానెట్ ముక్కలు, దానిమ్మ గింజలు వేసుకోండి. హాఫ్ కప్ వరకు బొప్పాయి పండు ముక్కలు, అందులోనే హాఫ్ కప్ వరకు పైనాపిల్ ముక్కలు, తర్వాత హాఫ్ కప్ వరకు ఆరెంజ్ ముక్కలు, లోపల విత్తనాలు తీసి ఇలా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత హాఫ్ కప్ వరకు కట్ చేసుకున్న గ్రేప్స్, ఇందులోనే హాఫ్ కప్ వరకు కట్ చేసుకున్న జామకాయ ముక్కలు, తర్వాత హాఫ్ కప్ వరకు కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, అప్పటికప్పుడు బనానా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. యాపిల్ ఇంకా బనానా అన్నిటికంటే లాస్ట్లో వేసుకోండి. స్టార్టింగ్లో వేసారంటే అవి కాస్త నల్లబడతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోండి. బనానా ముక్కలు కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే పావు కప్ వరకు విత్తనాలు తీసేసిన డేట్స్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. లాస్ట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు హనీ వేసుకోండి. హనీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రూట్సే కాకుండా మీకు నచ్చిన ఫ్రూట్స్ ఇంకేమైనా వేసుకోండి. ఇక్కడ నేను వేసుకున్న ఫ్రూట్స్ అన్ని హాఫ్ కప్ వరకు వేసుకున్నాను. మీరు క్వాంటిటీని ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. ఈ ఫ్రూట్స్ అన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత వెంటనే సర్వ్ చేసుకొని తినేయాలి. లేదంటే ఫ్రూట్స్ కాస్త నల్లబడి మెత్తబడతాయి. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కైనా, ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా అందరూ హ్యాపీగా తినేయవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.